హైవేస్ కర్నూలు చెందినటువంటి తిరుమలరావు, గద్వాల చెందినటువంటి ఐశ్వర్య తేజేశ్వరరావు. దీనికి సంబంధించి పాపం అండి పాపం. తేజేశ్వరరావుని మన 17వ తారీఖున జూన్ 17న కారులో చంపబోతున్నప్పుడు కూడా ముందు వెనకాల నుంచి పొడుస్తా, నా ఎవరన్నా నన్ను ఎందుకు చంపుతున్నారన్నా, వద్దన్నా వదిలేనని పాపం బతిమలు ఆడాడంటండి. టూ హారిబుల్ అసలు. వాస్తవానికి జూన్ 17న చంపారు, జూన్ 13 అసలు స్కెచ్ మిస్ అయింది. అక్కడ సంబాల్ చెరువు ఏదో ఉన్నాడు, అక్కడికి రమ్మని చెప్తే ఈ తేజేశ్వరరావుతో పాటు అతని ఫ్రెండ్ ఎవరో వేరే అతను కూడా వెళ్ళాడట, ఇద్దరు వచ్చారట. అప్పుడు దాన్ని మాట్లాడి వెనక్కి పంపించేశారు, ఎందుకు ఇద్దరిని చంపాలి అని. 17వ తారీఖు మాత్రం ఒక్కడే వచ్చాడు, ఇంక దాంతో తీసుకొని చంపేశారు. ఇప్పుడు అసలు ఈ వీడియో పర్పస్ ఏంటంటే, ఎంత దారుణం ఎంత దుర్మార్గం అంటే, దానిని ఉప్పు పాత్ర వేసేయాలి ఐశ్వర్యని, ఈ తిరుమలరావు గారిని కూడా అప్పటిలో చూపించినట్టు సలసల కాగే నూనెలో లేపాలన్నమాట. 5 సంవత్సరాలుగా వాళ్ళు రిలేషన్లో ఉన్నారు, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నమ్మించాడు, అది కూడా ఓకే అంది. ఈలోపు వాళ్ళ అమ్మతో కూడా రిలేషన్లో ఉన్నాడు. ఈలోపు వాళ్ళ అన్నకి తెలిసి చెప్తే పాపం మరి అతను వీళ్ళు చనిపోయారు, అతను చనిపోయాడు తెలియదు. సరే 5 years బ్యాక్ నుంచి వద్దాం. ఈ మధ్యలో వాళ్ళ ఆవిడికి చెప్పాడు, చూడు మన పిల్లలు పడతలేదు, ఐశ్వర్యం చేసుకుంటా అది ఇది అంటే ససేమేర అందామె. ఈలోపు ఐశ్వర్యకు బంధువులు వాళ్ళు తెలుసు కూడా, ఆల్రెడీ మేమతో రిలేషన్ ఉన్న విషయం చాలామందికి తెలుసు, బ్యాంకులు కూడా తెలుసు, నువ్వు మళ్ళీ ఇప్పుడు వాడిని తెలుసుకుంటానంట, కరెక్ట్ కాదు, వద్దు వద్దని వీళ్ళ చుట్టాలు కూడా అన్నారంట. దాంతో ఐశ్వర్య సైడ్ బంధువులు ఒప్పుకోక, తిరుమలరావు భార్య ఒప్పుకోక, మరి ఇంకేం చేయాలి. అప్పుడు తేజేశ్వరిని పెళ్లి చేసుకుంది. అప్పటికి పెళ్ళికి రెడీ అయిన మూమెంట్ కూడా వెళ్ళిపోయింది. మరలా వచ్చేసి నేను పేదింటి దాన్ని, మా అమ్మ పెళ్లి చేయలేదు, ఆ బాధలో వెళ్ళిపోయాను, నాకు ఎవరు లవర్లేంటి పిచ్చోడు నమ్మేశాడు పాపం అమాయకుడు. ఇంట్లో వాళ్ళు వెళితే అంతా వద్దురా అని చెప్తున్నా సరే వినకుండా చేసేసుకున్నాడు పాపం. అప్పుడు కర్నూలు వెళ్దాం అని కూడా చెప్పింది, కర్నూలు వెళ్ళి అక్కడ ఉండిపోదామని. కాదు కూడా అక్కడే ఉన్నాడు గద్వాల్లో. ఇంకో తర్వాత ఆషాఢ మాసం వచ్చింది, దాన్ని కర్నూలు వెళ్ళిపోవచ్చు, అక్కడి నుంచి అటు నచ్చిన కాడికి వెళ్ళిపోతే అయిపోదు. బట్ ఏమైంది, ఈలోపు తిరుమలరావు గారు ఈ వాయిస్ చేంజింగ్ సాఫ్ట్వేర్ వాడుతూ, వాయిస్ చేంజింగ్ డివైస్ అంటే వాడే మాట్లాడతాడు, బట్ అచ్చం అమ్మాయి మాట్లాడినట్టు వాయిస్ మార్చేస్తుంది. ఆ డివైస్ వాడి ఇంట్లో ఉంది, వాళ్ళ ఆవిడకి కూడా తెలియలేదు. చూడండి మరి, పెళ్ళికి ముందు అదే డివైస్ యూజ్ చేసి మాట్లాడాడంటే ఎవరికి డౌట్ రాకుండా, పెళ్లి తర్వాత అయితే ఇక ఆ డివైస్తోనే పని అంట. ఇంకా పెళ్ళి అయిన తర్వాత గంటల ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరు ఏంటని ఒకవేళ గబక్కన తేజేశ్వర్ ఫోన్ తీసుకున్నా, మా ఫ్రెండ్ అని చెప్పడానికి అవతల వచ్చేసి ఫ్రెండ్ మాట్లాడేది అమ్మాయే కదా. సో అబ్బాయే అమ్మాయి గొంతుతో మాట్లాడుతూ అలా చేస్తూ, ఇక చివరికి తిరుమలరావు కూడా తట్టుకోలేక కామానికి, ఈ ఐశ్వర్య తట్టుకోలేక కామానికి మదపిచ్చికి అమ్మాయి నుండి ఈ తిరుమలేశ్వరరావుని చంపేద్దామని డిసైడ్ అయిపోయి ఆ రకం చంపేశారు. పోలీసులు ఆల్రెడీ దీనికి సంబంధించేసి త్వరలో ఛార్జ్షీట్ని సబ్మిట్ చేస్తే, తిరుమలరావుతో పాటు ఉన్నటువంటి మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో, నగేషు, పరశురాము, రాజు, ఐశ్వర్య, ఇందులో ఐశ్వర్యను వదిలిపెట్టారు, మిగతా రోజులు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. చంపేటప్పుడు పాపం ఎలా బతిమలాడింది అండ్ ఎలా మిస్ అయ్యాడు అతను, చివరికి ఎలా చంపారు అండ్ ఎన్నాళ్ళు అసలు రిలేషన్ డౌట్ రాకుండా ఎలా మెయింటైన్ చేశాడు. గంటల ఫోన్ మాట్లాడుతున్నా తేజ్కి ఎందుకు డౌట్ రాలేదు, ఏంటంటే అమ్మాయిగా మాట్లాడుతూ ఉన్నాడు. అన్యాయమండి పాపం తేజేశ్వర్.